హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షేనీసుని. ఈరోజు ఈ వీడియోలో మేము డిసెంబర్ 2023లో నవేడాకి వెళ్ళామన్నమాట. అంటే లాస్ వెగాస్కి వెళ్ళాము. మేము ఉంటున్న ప్లేస్ నుంచి ఇక్కడికి 5 hours డ్రైవ్ అన్నమాట. చూడండి, మేము ఇప్పుడు నవేడాకి ఎంటర్ అయ్యామన్నమాట. దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ నవేడా. నవేడాకి వచ్చేసామన్నమాట. అంటే లాస్ వెగాస్లోకి ఎంటర్ అయ్యాము. దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ లాస్ వెగాస్. మేము ఆఫ్టర్నూన్ బయలుదేరామన్నమాట. ఆఫ్టర్నూన్ బయలుదేరితే 6:30కి అంతా రీచ్ అయిపోయాం. ఒక 5 hours డ్రైవ్ కాబట్టి 6:30కి అంతా హోటల్కి రీచ్ అయ్యామన్నమాట. ఇది హోటల్కి వెళ్ళే దారి అన్నమాట. హోటల్కి రీచ్ అయిన తర్వాత మేము మా లగేజ్ని అంతా హోటల్లో పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళి ఏమైనా చూద్దాము బయట అనేసి వెళ్తున్నాం అన్నమాట. ఈ విధంగా లిఫ్ట్లో బయలుదేరి వెళ్ళిపోయాము. మేము ఉంటున్నది 13th floor అన్నమాట. ఇవన్నీ అవేసి ఉంటాయి. నడుచుకుంటూ వస్తే బాగుంటుంది. యాక్చువల్గా మన హోటల్ నుంచి దిగి పెద్ద దూరం వీటికి మధ్యలో కూడా కనెక్షన్స్ ఉంటాయి. ఎవరైనా నడిసే వాళ్ళు ఉండరా? స్ట్రిప్ అంతా వాకేస్ ఉంటాయి. ఇది ఫేమస్. కార్లో గిట్ల పోయేదానికి కాదు, ఇది వాక్ చేస్తూ బెలాజియో. ఇదే ఏమి ఇది ఎంత ఫేమసా? తర్వాత హోటల్కి వచ్చి డిన్నర్ చేసి పడుకొని నెక్స్ట్ డే మేము ఇలా మోనో రైల్కి డే పాస్ తీసుకొని మోనో రైల్లో స్ట్రిప్ అంతా చూసామన్నమాట. చాలా స్టాప్స్ కూడా ఉంటాయి, ఎక్కచ్చు దిగచ్చు. డే పాస్ తీసుకుంటే సరిపోతుంది, లేకుంటే సార్కి టికెట్ తీసుకోవాలన్నమాట. ఎక్కడ దిగాలనిపిస్తే అక్కడ దిగి మనం చూసుకోవచ్చు అన్నమాట స్ట్రిప్ అంతా. ఈ విధంగా మేము మొత్తము 2 times రౌండ్ వేసామన్నమాట. చూసుకుంటా, ఫొటోస్ తీసుకుంటాం, వీడియోస్ తీసుకుంటా, ఇలా చాలా బాగుంటుంది అన్నమాట. స్ట్రిప్ అంతా మనము ఈవినింగ్ అయితేనే ఆ లైటింగ్స్కి అంతా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. అందుకే మేము ఈవినింగే వెళ్ళామన్నమాట. ఈవినింగ్ అంటే 5 to, కొంచెం వింటర్ కాబట్టి తొందరగా చీకటి పడుతుంది కదా, అలా వెళ్ళామన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, కానీ అంత వీడియోలు అంత క్యాప్చర్ అవ్వట్లేదు. ఇది నేను ట్రైన్లో నుంచి తీసాను అన్నమాట వీడియో. ఇది స్పియర్ అన్నమాట. స్పియర్ అది చూడండి, ఇక్కడ రౌండ్గా ఉంది కదా, అది స్పియర్ అన్నమాట. చాలా బాగా కనిపిస్తుంది స్పియర్. రియల్గా అయితే వీడియోలో అంత క్యాప్చర్ అవ్వట్లేదు. స్పియర్ని చూస్తే చాలా ఎక్సైట్ అవుతారనమాట ఎవరైనా. అది కొత్తగా పెట్టారు. కొత్తగా అంటే ఏమో రీసెంట్గా పెట్టారన్నారు. రియల్గా అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఫొటోస్లో అంత క్యాప్చర్ అవ్వట్లేదు. ఇలా మేము బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్లెమింగోస్ దగ్గర స్టాప్ అయ్యాము. ఫ్లెమింగోస్ దగ్గర స్టాప్ అయ్యి ఇలా వస్తూ ఉంటే నాకు ఇలాంటి ఒక షాప్ కనిపించింది. కొత్తగా అనిపించాయి అన్నమాట. బర్గర్స్, బనానాస్, డోనట్స్, కప్ కేక్స్, ఎవ్రీథింగ్. ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నమాట. చాలా ఐ క్యాచింగ్గా నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. రియల్గానే ఉన్నట్టు అనిపించింది. బట్ ఇవి బొమ్మలు కదా, కానీ రియల్గా ఉన్నట్టే అనిపించింది. కాబట్టి ఇక్కడ
మేము కొనుక్కున్నామన్నమాట. బర్గర్, బనానాస్ అలా కొన్ని కావాల్సినవి. ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్గా ఓపెనర్స్ అన్నమాట, బాటిల్ ఓపెనర్స్. చాలా బాగున్నాయి కదా. తర్వాత ఇది సీజర్స్ ప్యాలెస్ అన్నమాట. అలానే నడుచుకుంటూ వస్తే ఫ్లమింగోస్ నుంచి సీజర్స్ వచ్చిందన్నమాట, సీజర్స్ ప్యాలెస్. చూడండి, ఇది నేను షార్ట్ వీడియో కూడా తీసాను కదా. ఇది ఒక చెట్టు, ఈ చెట్టుకి ఒక్కొక్క లీఫ్కి చాలా లైట్స్ పెట్టారనమాట. చాలా బాగుంది, రియల్గా అయితే చాలా చాలా అందంగా ఉంది, చాలా బాగుందన్నమాట చూడటానికి. వీడియోలో అంత క్యాప్చర్ అవ్వట్లేదు ఎందుకో మరి, రియల్గా ఉన్నంత ఎక్సైట్మెంట్ వీడియోస్లో ఉండదేమో మరి. చాలా బాగుంది. ఇక్కడ మేము ఫొటోస్ అది తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏమో గ్రాఫిక్స్ షోన ఏమో జరుగుతుందని చెప్పారు, మేమైతే వెళ్ళలేదు. తర్వాత ఇక్కడ నుంచి మేము బెలాజియో లోపలికి వెళ్ళామన్నమాట. బెలాజియోలో ఇలా ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. ఇదంతా మొత్తం క్యాసినోస్ అన్నమాట. వెగాస్ అంటేనే మొత్తం చాలా వరకు క్యాసినోసే ఉంటాయి. అలాగని వెళ్ళిన వాళ్ళంతా క్యాసినోస్కి వెళ్తారు అనుకోవడానికి కూడా లేదు. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడటానికి, నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా వెళ్తూ ఉంటారు. ఈ విధంగా మేము ఇక్కడంతా చూసామన్నమాట. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ, బిల్డింగ్స్ అలా చూడండి ఎంత బాగుందో. ఈ బెలాజియోలో నేను తీసిన వీడియోస్ షార్ట్లో కూడా పెట్టాను అప్పుడు. చూడండి సీలింగ్ చూడండి ఎంత బాగుందంటే, డిఫరెంట్గా చేశానన్నమాట సీలింగ్ని. ఆల్మోస్ట్ వెగాస్ అంటే ఆల్మోస్ట్ చాలా వరకు క్యాసినోసే ఉంటాయి ఎక్కువగా. ప్రతి హోటల్లోనూ ఇలా ప్యాలెస్లలోనూ మొత్తం అన్నిట్లోనూ క్యాసినోస్ ఉంటాయి. మన ఇష్టం, ఆడచ్చు ఆడకపోవచ్చు. చూడండి ఇలా చూసుకుంటూ వెళ్తే లోపల ఒక అద్భుతమైన ఒక ప్రపంచంలాగా డెకరేట్ చేసి పెట్టారనమాట. డిసెంబర్ కదా, ఇది క్రిస్మస్కి ఈ విధంగా రెడీ చేశారనమాట. చూడండి ఈ స్లీపింగ్ డాల్ని నేను షార్ట్ వీడియో కూడా చేశాను కదా. ఎంత బాగుందంటే మొత్తము రియల్ రోజెస్ అన్నమాట. ఇవన్నీ వైట్ అండ్ రెడ్ రోజెస్తో చేశారు. ఎంత ఆర్టిఫిషియల్ అయినా కూడా ఎంత రియాలిటీకి దగ్గరగా తీశారనమాట మొత్తం. అసలు ఆ బేబీ పడుకుంది కదా స్లీపింగ్ డాల్, సేమ్ నిజంగా ఒక అమ్మాయిని తెచ్చి పడుకోబెట్టారా అన్నట్టుగానే ఉంది. సేమ్ అదొక డాల్ అని మనకి ఏ మాత్రం అనిపించదు రియల్గా చూస్తుంటే. మొత్తం ఇక్కడ రియల్ ఫ్లవర్స్తో ఈ విధంగా సెట్టింగ్ చేశారనమాట. మొత్తం సెట్టింగే. వెనకాల ఉన్నాయి కదా ఆ బొమ్మలు ఏంటో కానీ ఎక్కడ చూసినా చెక్క బొమ్మలు కానీ ఆ విధంగా ఉంటున్నాయి. ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ బొమ్మలు ఏమో తెలియదు కానీ ఎక్కడ చూసినా అలాంటి బొమ్మలు ఉంటున్నాయి. క్రిస్మస్ ట్రీ కామన్, ఇలాంటి బొమ్మలు అన్నమాట. ఎంత పెద్ద బొమ్మ చేసి పెట్టారో చూడండి. ఇక్కడ డాన్సింగ్ డాల్ అయితే ఇంకా ఎంత పెద్దది, ఒక చిన్న పిల్ల నిజంగానే తిరుగుతున్నట్టుగానే సేమ్ చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట. నాకైతే బెలాజియోలో మెస్మరైజ్ అయిపోయాను అన్నమాట ఇవన్నీ చూసి. అస్సలు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగుండిందనమాట. ఐ ఫీస్ట్ అంటారు కదా, అది కళ్ళకు ఒక పండగలాగా కనిపించింది నాకు. ఇంతకుముందు నేను ఎప్పుడు ఇలాంటి సెట్టింగ్స్ని చూడలేదన్నమాట. ఫెస్టివల్ సెట్టింగ్స్ని ఇండియాలో నేను చూడలేదు, ఇక్కడే చూశాను.
చాలా బాగుంది. ఇందాక చెప్పాను కదా ఈ బొమ్మ గురించి అన్నమాట. ఇలాంటి బొమ్మలు చెక్కతో తయారు చేసినట్టుగా ఉంటాయి. చిన్న చిన్న నుంచి ఇంత పెద్ద బొమ్మ నేను ఇక్కడే చూసాను అన్నమాట. ఇక్కడ అమెరికన్ ట్రెడిషనల్ టాయ్స్లో అదొకటి అని అనుకుంటున్నాను నేనైతే. ఏ మాల్స్కి వెళ్ళినా అలాంటి బొమ్మలు కనిపిస్తున్నాయి అన్నమాట. తర్వాత ఇక్కడ కూడా మొత్తం సెట్టింగ్ అన్నమాట. ఒక మదర్ బేబీస్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందా అన్న థీమ్లో చేశారనమాట. ఇది చూడండి, మొత్తం సెట్టింగే రియల్ ఫ్లవర్స్తో అన్నమాట. కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, క్లాత్తో చేసినట్టుగా ఉన్నాయి. టచ్ చేసి చూసాను అనమాట. యా, ఈ బొమ్మ దగ్గర చిన్న బేబీ డాల్ కూడా ఉంది కదా. అంటే మదర్ అండ్ బేబీ ప్రొటెక్షన్ థీమ్ అన్నమాట ఇది. తల్లి పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఎంత బాగుంది కదా, అంత పెద్ద పెద్ద బొమ్మలు. ఈ వీడియోలో మీకు చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా పెద్ద పెద్ద బొమ్మలు అన్నమాట ఇవి. ఒకేసారి క్యాప్చర్ చేయడానికి కూడా రాలేదు నాకు, అందుకే ఇలా కొంచెం తీసాను అన్నమాట. తర్వాత క్రిస్మస్ ట్రీస్ ఇవన్నీ. మొత్తం జనాలు కూడా చాలా, అంటే అమెరికాకు వచ్చిన తర్వాత జనాల్ని ఇక్కడ ఇంకా లాస్ ఏంజల్స్లో అలా చూడడమే తప్పితే మామూలుగా రోడ్ల మీద ఇంతమంది జనాలు అయితే కనిపించరు. తర్వాత ఇక్కడ ఒక హౌస్ లాగా కూడా ఉంది, అది నేను మిస్ అయ్యాను అనమాట. ఇది నేను మళ్ళీ వెళ్ళి చూస్తున్నా, వీడియో తీస్తున్నాను కూడా. నేను వీడియో తీసుకుంటుంటే మా పిల్లలు మా హస్బెండ్ తిరుగుతూనే ఉన్నారనమాట, నేను చూసుకుంటూ. మొత్తం వీడియో దీనికే సరిపోయింది నాకైతే. చూడండి హౌస్, ఈ వైట్ రోజెస్ అన్నమాట, వైట్ అండ్ రెడ్ గ్రీన్ లీవ్స్తో ప్రిపేర్ చేశారనమాట. ఇలా సెట్టింగ్స్ అందరూ టచ్ చేసి ఫ్లవర్స్ని పీకి కూడా చూస్తున్నారనమాట. యా, చూడండి స్మెల్ కూడా వస్తున్నాయి ఫ్లవర్స్, రియల్ ఫ్లవర్స్ అవి. యా, అయితే ఇది ఒక అద్భుత ప్రపంచం అని చెప్పొచ్చు. చాలా బాగుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్.